చాలా జాగ్రత్తగా దేవుని మాటను గమనించాలని మనం చేస్తున్నాం. మన యందు ఆయన ఆనందించిన ఎడల పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకెళ్ళాలి. మన యందు ఆయన ఆనందించిన ఎడల ఆకులు రాలిపోయినట్లు అరణ్యంలో రాలిపోతాం. దేవుని సంతోషించగలిగిన ప్రవర్తన దేవుని పిల్లలమైన మనం కలిగి ఉన్నప్పుడు మన ఇంటిలో క్షేమం, మనం కాపురమైన ప్రాంతంలో క్షేమం, మనం కాపురమైన దేశంలో క్షేమాన్ని చూడగలుగుతాం, అనుభవించగలుగుతాం. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లల ఈ పరిస్థితిని మనం అనుభవించగలుగుతున్నామా? అలాంటి నెమ్మదిని మనం అమ్మా మాట్లాడగలి అమ్మా ఎవరు అయితే మాట్లాడుకుంటాం వినాలి దేవుని మాట. ప్రియమైన దేవుని పిల్లల దేవునికి వాక్యం తెలియచేస్తాం. మత్తయి సువార్త మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 8 చదివారు కదా, 7 చదివారు. 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును ఎలా పిలిచేవారు? ప్రభువా ప్రభువా 2 సార్లు రాశారండి, పేపర్లు అయిపోతాయి. మనం ప్రార్థన చేస్తే ప్రభువా 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 ఇంత కష్టమా? నువ్వు అందించావు అనుకోండి, మరొక 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 అప్పుడు కష్టం అవుతుంది లేదా? కష్టం అవుతుందా లేదా? అప్పుడు కష్టం అవుతుంది. ప్రభువా 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 అంటే పెద్ద కష్టమా? పెద్ద కష్టమా? కష్టం కాదు కదా. కష్టము కాకుండా నీ ఒళ్ళు అలయకుండా, భక్తిని నీ బ్రతుకులో కనపరచకుండా, దేవుడు సంతోషించే ప్రవర్తన నీలో లేకుండా నువ్వు ప్రభువా 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 అని పిలిచి ప్రార్థించి గుండెలు బాదుకున్నా ఆయన నీ మొర నీ ప్రార్థన వినడు. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది ఇష్టంగా దేవుడిని ఆరాధించగలుగుతున్నారు? ఎంతమంది దేవునికి ఆ స్థానాన్ని ఇవ్వగలుగుతున్నారు? ఆలోచించుకుని మనం చేస్తున్నాం. నాకు తెలుసండి, పెళ్ళిళ్ళకి పచ్చిగా క్రైస్తవ పెళ్ళిళ్ళకి త్రాగుడికి 10,000 దగ్గర అయిపోతుంది. త్రాగుడి కంటే మంచినీళ్ళు తాగడానికి కాదండి. దేనికి అయిపోతుంది? మంచినీళ్ళు తాగడానికి కాదండి. తక్కువలో తక్కువ మంచినీళ్ళు తాగడానికి కాదు, కూల్ డ్రింక్ తాగడానికి కాదు, మందు తాగడానికే 10 నుండి 20,000 ఈ పెద్ద పెద్ద మేడపిల్లిలో ఖర్చు అయిపోతుంది. ఈ పెద్ద మేడపిల్లిలో 10 నుండి 20,000 ఆ పెళ్లి రోజు ఖర్చు అయిపోతుంది మందు తాగడానికి. మందు తాగడానికి మరి ప్రార్థనలో దేవునికి ఇవ్వాల్సి వచ్చేసరికి, దేవుని పని చేయాల్సి వచ్చేసరికి, దేవుని పిల్లల చదువు విషయంలో సహాయం చేశాడు కదా, నీ వ్యవసాయ విషయంలో సహాయం చేశాడు కదా, నీ ఆర్థిక పరిస్థితుల విషయంలో సహాయం చేశాడు కదా, నీ కుటుంబ విషయంలో సహాయం చేశాడు కదా, నీ ఆరోగ్య విషయంలో సహాయం చేశాడు కదా. కృతజ్ఞత కలిగి ఆయన సంతోషించే విధంగా ఏం చేయగలుగుతున్నాం? పెద్దలు సంతోషించే విధంగా పెద్ద బాటిల్స్ తెచ్చాం. దేవుడు సంతోషించే విధంగా ఏం చేయగలిగాం? నీ కుమారుని ఇచ్చావు కదా, ఏం చేయగలిగాం? నీ కుమార్తెని ఇచ్చావు కదా, ఏం చేయగలిగాం? ఏం చేయగలిగాం? ఒకసారి ఆలోచించండి. దేవుడు సంతోషించేవాడు. అప్పుడప్పుడు ఈ ఆగస్ట్ 15 సంక్రాంతి ఇలాంటి పండుగ జరిగినప్పుడు మన ఆఫీసులో ఉన్న మనకంటే పెద్దవారు ఎవరైనా అధికారులు ఉంటే వాళ్ళకి ఏం చెప్తామంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ పళ్ళు, కాయలు, పసుపు గుచ్చుమే ఇస్తామేమో ఇస్తారు. ఖచ్చితంగా వాళ్ళని సంతోషపరచడానికి ఏదైనా చేస్తారు. మరి మనమేంటి తక్కువ తెలుగుతున్నాం? క్రిస్మస్ రోజు యేసు ప్రభు సంతోషపడతాం, మనమేం చేస్తాం? యేసు ప్రభు వాళ్ళు సంతోషపడతాం, మనమేం చేస్తాం? కొవ్వొత్తి ముట్టేస్తాం, కేక్ కట్ చేసుకుంటాం, ఈస్టర్ రోజు భోజనం వండుకొని చక్కగా తినేస్తాం. ఆలోచించండి, దేవుని సంతోషించడానికి మనం ఏం చేస్తాం? దేవుని సంతోషించడానికి మనం ఏం చేస్తాం? ఎందుకంటే దేవుని సంతోషించడానికి నేను ఈ పని చేశాను అన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దేవుని సంతోషించడానికి మీకు సంగతి తెలుసా? ఈ మాటలు మీకు అందివ్వడానికి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అందివ్వడానికి
నేను ఏం చేస్తాను తెలుసా, పగలు నేను వాక్యం మాట్లాడుతూ ఉంటే ఆవులు వెళ్ళడం, బోసులు వెళ్ళడం, ఎవరైనా రావడం, ఇటు పక్క ఆవులు రావడం, పిల్లలకి వెళ్ళడం, చాలా డిస్టర్బెన్స్ అవుతా ఉన్నాను. కాబట్టి నేనేం చేస్తాను తెలుసా, వాక్యం రికార్డ్ చేయండి మధ్యరాత్రి మీరు అనుకుంటున్న దెయ్యాలు తిరిగే టైం ఉందే, ఆ టైంలో ఇక్కడ ఒక్కడిని వచ్చేసి అయితే సైడా సహాయం తీసుకొని వాక్యాన్ని రికార్డ్ చేసి రాత్రంతా దానికి సంబంధించిన ఎడిటింగ్ చేసి నాకు తెలిసిన టెక్నాలజీని అంతా ఉపయోగించి అది అప్లోడ్ చేసి మీరు వింటారు అనే ఆశతో, దేవుని మాటలు మీకు అందివ్వాలని ఆశతో, 2 మాటలని మీకు చెప్పాలని తప్పంతో ఒక 20-30 నిమిషాల వాక్యం కొడుతూ కనీసం గంటల తరబడి నిద్ర లేని రాత్రులు కూడా గడిపిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవేమి మీకు పట్టినట్టు ఎంత మాత్రం కూడా లేవు. అది డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, అది ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చాయి అనుకోండి, ఏం లేదంటే చిన్న రిటర్న్ ఎగ్జామ్ అయిన ఉద్యోగం గ్యారంటీ అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? దిక్కుమాల పుస్తకాలన్నింటినీ దుమ్ము దులిపేసి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి తెగ ఆ పేపర్ ఈ పేపర్ ఆ పేపర్ ఈ పేపర్ ఆ పేపర్ ఈ పేపర్ మొత్తం పెద్ద నోట్స్ తయారు చేస్తారు. మరి దేవుడిని సంతోషపెట్టడానికి ఏం చేయగలుగుతాం? దేవుడిని సంతోషపెట్టడానికి ఏం చేయగలుగుతాం? ఏదైనా ఆలోచించామా? ఇదిగో దేవుడు నాకు మంచి బ్రతుకు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఇలాంటి కార్యాలు జరిగిస్తున్నాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వాటిని ఇచ్చాడు, బండి ఇచ్చాడు, బట్కి ఇచ్చాడు. ఏం చేయగలుగుతున్నామా? ఏం చేయగలుగుతున్నామా? దేవుడు పాస్టర్ గారిని సంతోషపెట్టి 100 రూపాయలు 1000 రూపాయలు కాంతి ఇచ్చినోడు ఉన్నారంటే నేను కాదండి. పాస్టర్ గారు దిల్ఖుష్, బాగా హ్యాపీ, మీరు ఇచ్చే కానుకలు బట్టి, మీరు ఇచ్చే కేకులు బట్టి. దేవుడు సంతోషించే విధంగా, ఆయన సంతోషించే విధంగా ఏమైనా చేయగలుగుతున్నారా? ఒక అరగంట ఎక్కువ ప్రార్థన కానీ, అంతకంటే ముందు ప్రార్థన వచ్చి ఇక్కడ చూడడం కానీ, లేదా మందిరానికి అవసరమైన మంచి కర్టన్లు కానీ, మంచి మైక్ సెట్ కానీ, మంచి కుర్చీలు కానీ, లేదా ఇక్కడికి అవసరమైన ఏదైనా అలంకరించడానికి, అందంగా కనబడడానికి అవసరమైన వస్తువులు ఏవైనా కానీ, ఇదిగో నా పిల్లల పేరట, ఇదిగో నా కుమారుడి పేరట, ఇదిగో నా కుమార్తె పేరట, నేను ఏదైనా మందిరానికి చేయగలుగుతాను, ఏదైనా పరిచయం చేయగలుగుతాను, ఏదైనా నేను ఒక ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతాను అని ఆలోచన ఎవరికైనా ఉందా? దేవుడిని సంతోషించేవాడు. నువ్వు ఇచ్చే వస్తువుని బట్టి ఆయన ఆనందించడండి, కానీ దానికోసం నువ్వు సిద్ధపడుతున్న ఈ ఆలోచన ఉందే, దానికోసం నువ్వు సిద్ధపడుతున్న ఆలోచన ఉందే, దానిని బట్టి సంతోషించేవాడు ఉందా? దేవుడిని సంతోషపరిచే ఆనందం ఉందా? ఒక పెళ్లికి ఉంటుంది, భోజనం చేస్తాం. ఇప్పుడు వారు ఆనందించడానికి ఏం చేస్తాం? వారు ఆనందించడానికి ఏం చేస్తాం? చక్కగా ఆ వేదిక దగ్గరికి వెళ్తాం, పెరుగుతుతో మేము వచ్చాం, ఒక ఫోటో, మనం అంత డబ్బుతో ఏదైనా కొనుక్కున్నా ఒక గిఫ్ట్ తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టి మళ్ళీ దానికి ఒక ఫోటో, ఎందుకంటే మేము ఇచ్చాం, మళ్ళీ మా కార్యక్రమానికి అది తెచ్చి. ఆలోచించండి దేవుడు, పరలోక తండ్రి అయిన దేవుడు సంతోషించే విధంగా సంతోషించగలిగిన, సంతోషింపజేసే పని ఏదైనా చేశాము. ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను యేసు ప్రభువు. ఆయన ఏం చేశాడు? తిండి గురించి ఆలోచించలే, కట్టుకోవడం గురించి ఆలోచించలే, ఎక్కడ పడుకుంటారని ఆలోచించలే, ఒకటే ఆశ, దేవుడి రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి, మనసు తిప్పుకోండి, పరలోకం పొందండి, పరలోకం గురించి ఆలోచించండి అని ఒకే తపనతో, ఒకే దృష్టితో ప్రకటించేవారండి. ఇక్కడ ఉన్న వారిలో, ఇక్కడ కూడుకున్న వారిలో ఎంతమంది పరలోకపు తండ్రి అయిన దేవుడు సంతోషించగలిగిన ఆలోచన చేస్తున్నారు? ఈ పాడు జీవితంలో మన చుట్టూ ఉన్న వారిని సంతోషపరిచేసరికే ఈ దౌర్భాగ్య జీవితానికి కాలం గడిచిపోతుంది, కలిగి అయిపోతుంది. ఈ పాడు జీవితంలో మన చుట్టూ ఉన్న వారి భార్యను సంతోషపెట్టాలి, భర్తను సంతోషపెట్టాలి, పిల్లలు సంతోషపెట్టాలి, చుట్టూ ఉన్న అమ్మని, నాన్నని, అక్కని, చెల్లిని, అన్నదమ్ముల్ని, వాళ్ళు ఫీల్ అవుతారేమో, వీరు ఫీల్ అవుతారేమో, పెద్దలు ఫీల్ అవుతారేమో, ఎవరందరూ ఫీల్ అవుతారేమో. అబ్బాయి అందరికి ఇన్నాని ఫీలింగ్ లేవండి. ఫీలింగ్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయనేనండి. ఏ ఫీలింగ్ లేని వాడు ఆయనేనండి. అందుకే నీతో నాతో చక్కగా ఎవరితో చెప్పాడు తెలుసా? ఆకాశం ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లల్ని పెంచి పెద్దోళ్ళు చేసేసాను, ఇప్పుడు నడక వచ్చేసింది, పరిగెత్తడం వచ్చేసింది, ఇష్టానుసారంగా పరిగెత్తుతున్నారు, ఇష్టానుసారంగా పరిగెత్తుతున్నారు. నీతి లేదు, న్యాయం లేదు, నిజాయితీ లేదు, ఏమి పట్ట పట్టించుకోలేదు, దేవుడిని సంతోషించే ప్రవర్తన లేదు. నీ పనిలో దేవుడి విషయంలో నమ్మకంగా,
నీ ప్రయాణంలో దేవుడి విషయంలో నమ్మకంగా, నీ యవ్వనకాల జీవితంలో దేవుడి విషయంలో నమ్మకంగా, దేవుడు సంతోషపరిచే విధంగా ఏదైనా చేయగలగాలి. ఒకరోజు ఉదయానండి, ఒక మొక్క నాటండి, ఆ మొక్కను ప్రతిరోజు వచ్చి నీరు పోయండి. చక్కగా అందంగా కనబడుతుంది కదా ఆహ్లాద కనుక. చూడండి, ఏదైనా బాగలేకపోతే కంప్లైంట్ ఇవ్వడం అనేసి నేను ఇది చేయగలుగుతాను ముందుకు రండి. ఎందుకంటే టేబుల్ బాగలేదు, కొత్త టేబుల్ ఏదైనా తీసుకురాగలిగిన పరిస్థితి మీకుంటే టేబుల్ పెట్టండి, మంచి కట్టలు పెట్టండి. ఇది అద్భుతమైన దేవుని యొక్క మందిరంగా మార్చే విధంగా నిర్ణయాలు ఏమైనా ఉంటే చేయండి. దేవుని మనసుకు సంతోషం కలిగించే విధంగా ఏదైనా చేయడానికి నీకున్న పరిధిలో ఏమైనా చేయగలిగితే నిర్ణయం తీసుకో. దేవుడిని సంతోషపెట్టినప్పుడు నీ పొయ్యిలో నువ్వు వంట చేసుకుంటున్నప్పుడు క్షేమాన్ని అనుభవించలేవు. నువ్వు నీ పడక మీద ఉన్నప్పుడు నువ్వు క్షేమాన్ని అనుభవించలేవు. నువ్వు నీ ప్రయాణంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ చదువులో, నీ వైవాహిక జీవితంలో అసలు ఎక్కడా ఉండదు. కారణం ఇంజిన్ పాడైపోయింది కదా. నీ ఆశీర్వాదానికి సంబంధించిన మెయిన్ పాత్ర పాడైపోయింది. దేవుడితో సంబంధం చెడిపోయింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవని యందు నడుచు వారందరూ ఆ మెయిన్ ఇంజిన్ పాడైపోయింది. దేవుడితో సంబంధాన్ని పోగొట్టుకున్నాం. దేవుడు సంతోషపరిచే ప్రవర్తన ఎట్లేదు. ఈరోజు మంచి పాట నేర్చుకుంటారు, నేను వెళ్ళి అంతకంటే ముందే పాడతాను, అందరూ వచ్చిన పాడతాను కాదండి. అందరూ వచ్చిన తోలేని పాడతాను. నేనే ఇప్పుడు పాట మీరు వినాల్సింది నేను చేయలేదు. పాట బాగుందా బాగలేకపోయినా నేను దేవుడిని కనపరచాలి, నేను దేవుడిని కనప చేయాలి. ఈరోజు నేను వాక్యం చదవాలి, నేను అడుగుతాను వాక్యం చదవాలి. ఈరోజు నేను అక్కడ కొడవాలి, ఈరోజు నేను అక్కడ కడగాలి, ఈరోజు నేను అక్కడ చక్కబెట్టాలి. దేవుడి పిల్లలైన వారు వచ్చేసరికి నేను ఏదైనా పని చేయాలి. ఉందా ఆ ఆలోచన? ఉందా? ఏం లేదు. వస్తాం శుభ్రంగా తయారై ఆ తయారవడానికి అయినంతసేపు కూడా ఇక్కడ ప్రార్థనలో కూర్చునే సమయం ఉండదండి. తయారవడానికి అయినంతసేపు కూడా ప్రార్థనలో కూర్చోవడం ఉండదు. అది ఎక్కడ దిక్కుమాల జీవితం. నిజంగా సినిమా థియేటర్లో 2:30 గంటల సినిమా తలుపు వేసేసినట్టు 2:30 గంటల ప్రార్థన కిటికీ తలుపు వేసేయాలి. మీకు ఆసక్తికరంగా ఉండడానికి ఇది ఒక ఆట మోసం కాదు, మిమ్మల్ని ఆనందింప చేసేది కాదు. మీ మనసును దేవుడితో చెప్పగలిగిన, మీ మనసును దేవుడికి ఇవ్వగలిగిన, పరివర్తనతో కూడిన మార్పును తీసుకురాగలిగిన దేవుడి యొక్క వాక్యపు రక్షణ అనేది, వాక్యంతో నేను కడగడానికి, శుద్ధి చేయడానికి దేవుడు అనుగ్రహించిన వేదిక. ఇక్కడ నిన్ను సంతోషపెట్టి, ఇక్కడ నిన్ను నవ్వించి కవ్వించి, ఇదేదో గరిబి లక్ష్మి పోలు కదలాగో, దొంగ లక్ష్మి పోలు కదలాగో అబ్బో అనిపించడానికి కాదండి. చాకలివాడు బట్టలు ఉతికినట్టు ఉతకడానికి, కమ్మరివాడు బంగారాన్ని సరైన ఆకృతిలో మార్చడానికి ఉపయోగించే ఆ యొక్క పుటమి వేయడం, వెండిని పుటమి వేయడం, ఇది అలాంటి స్థలం. సరి చేయబడతావా? సక్రమంగా నిలబడతావా? సరి చేయబడవా? నీ ఇష్టం. దేవుని చేతిలో పడడం బహు భయంకరమైన, చాలా ప్రమాదం దేవుని చేతిలో పడడం. ప్రియమైన దేవుని పిల్లల, దేవుని మాటలు గమనించాలని ప్రియులైన దేవుని పిల్లలకు ప్రభు గారి మనం చేస్తున్నాను. దేవుని మాటలు గమనించాలి, దేవుడిని సంతోషపెట్టాలి. నీ కుమారుడు ఇచ్చాడు, నువ్వేం చేసావు? కుమార్తెని ఇచ్చావు, ఏం చేసావు? నీ కుమారుడికి కుమార్తెకి లేదా ఎవరికి కాలంతో లేదు, చేయడం లేదు, అద్భుతంగా అందంగా ఇచ్చాడు. ఏం చేయగలుగుతావు? దేవుడిని సంతోషపెట్టి ఏం చేయగలుగుతావు? ఒక మొక్క, నీ డబ్బుకి ఒక మొక్క ఏం చేయగలుగుతావా? చక్కగా ఇక్కడ ఏం చేయాలని ఆలోచించగలుగుతావా? నీ ఇంటి దగ్గర అయితే టీవీ ఒక దగ్గర ఉండాలి. ఇక్కడ టీవీ అవసరం అండి, ఆలోచించండి. ఇక్కడ మంచి ఎల్ఈడి టీవీ అవసరం. అందరూ చక్కగా మంచి విజువల్స్ చూడాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూడాలి. మీకు వాక్యం మంచిదంటే తెర అవసరం. ఇక్కడ మంచి సౌండ్ సిస్టమ్ అవసరం, మంచి వాయిద్యాలు అవసరం, వాయించడం అవసరం. వాటికి కన్నాలు పెట్టడం కూడా అవసరమే. అవును, డాలకి కన్నాలు పెట్టారు. మరి మేము లెవెల్ బాగు చేస్తాం, నాకు అర్థం కాదు. పెన్నులో బౌండ్ చేసి కన్నాలు పెట్టారు. ఏ వస్తువుని ఇక్కడ జాగ్రత్తగా ఉపయోగించడం లేదు. దేవుడిచ్చిన శరీరాన్ని ఉపయోగించరు, దేవుడి పైన ఒక సంకోచమైన వస్తువుని ఉపయోగించరు. ఆలోచించండి ప్రియమైన దేవుడి పిల్లలు, దేవుడు సంతోషించే విధంగా ఏం చేయగలుగుతున్నారు? ఇంతకు ముందుకంటే ఆర్థిక పరంగా బాగానే ఉన్నారే, ఇంతకు ముందుకంటే మంచి ఇళ్లలో నివసిస్తా ఉన్నారే, ఇంతకు ముందుకంటే మంచి భోజనం చేయగలుగుతున్నారా, ఇంతకు ముందుకంటే మంచి బట్ట కట్టుకోగలుగుతున్నారా, ఇంతకు ముందుకంటే మంచి
స్థలంలో నివాసం నిద్రపడుతూ ఉంది. మరి ఇలాంటివి ఇన్ని జరిగిస్తున్న దేవుడు ఏం చేయగలుగుతారు? ఏం చేయగలుగుతారు? ఆలోచించండి ప్రియులండి. నువ్వేం చేసినా దేవుడు సంతోషించే విధంగా ఉండడానికి చేయండి. పాస్టర్ గారు సంతోషించడానికి కాదు. నేనైతే చాలా అల్ప సంతోషం. మీరు 10 రూపాయలు ఇచ్చిన హ్యాపీ, ఎందుకంటే అది ఇచ్చిన లేదు కదా. మీరు అందించిన హ్యాపీ, వెయ్యి ఇచ్చిన హ్యాపీ. నేను సంతోషపడడం వల్ల మీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి అనుకుంటే అది పొరపాటు. పాస్టర్ గారు బాగా మాంసం తిన్నారు, చేపలు తిన్నారు, భోజనం తిన్నారు, అమ్మయ్య అనుకుంటే పొరపాటు. మన ప్రవర్తనను బట్టి ఎవరు సంతోషపడాలి? దేవుడు. మళ్ళీ నేను ఇక్కడి నుంచి ఏమయ్యా ఆకుకూర కోసమా అన్ని నడకూడదు, అంతకన్నా దౌర్భాగ్యం కూడా లేదు. మీరు ఆకుకూర వండినా తినాలి, మీరు వడ్డించకపోయారు. కానీ మీ మనస్సు మారినప్పుడు, మనస్సు దేవునికి ఇవ్వనప్పుడు, ఆ మనసులో దేవునికి స్థానం లేనప్పుడు, ఆయన సంతోషపరిచే ప్రవర్తన మనలో లేనప్పుడు ఆయన దగ్గర నుంచి క్షేమాన్ని అడగొద్దు. దేశమే క్షేమంలోకి వెళ్ళిపోతుంది, కరువులోకి వెళ్ళిపోతుంది, కష్టంలోకి వెళ్ళిపోతుంది. కుటుంబాల పరిస్థితి నిమిషాలు మారిపోతుంది, ఒక సెకండ్లో మారిపోతుంది. ఇంతకుముందు టాటా డోకోమో అనే ఒక టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఉండేది, చాలా మందికి తెలుసు. ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది టాటా డోకోమో, తీసేసారు. ఒక అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, ఒక్క సెకండ్లోనే జీవితాలు మారిపోతున్నప్పుడు మీరు నిమిషానికి ఎందుకు చెల్లిస్తారు, సెకండ్కి పైసా చెల్లించండి అని చెప్పి ఒక టారిఫ్ తీసుకొచ్చింది. సెకండ్కి పైసా. ఎందుకంటే ఆడుతూ ఫుట్బాల్ ఆటగాడు ఆడుతూ గోల్ చేసి ఆ ఆనందంలో పట్టలేనంత వేగంగా వెళ్ళి గోల్ పోస్ట్ గుర్తుకు చచ్చిపోయాడు. అక్కడే గెలిచాడు, అదే క్షణం ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ అదే క్షణంలో చచ్చిపోయాడు. ఆ పోస్ట్ చూపించారు, ఒక క్షణంలోనే తారుమారైపోయాడు. గెలిచిన ఆనందాన్ని చూపించాడు, చచ్చిపోయిన పరిస్థితిని చూపించాడు. ఒక్క క్షణంలోనే. ఒకవేళ వీలైతే ఈ ఎడిటింగ్ టైంలో యూట్యూబ్లో పెట్టేటప్పుడు ఆ టాటాలో యాడ్ ఎక్కడ ఉందో వెతుకుతాం ఒకసారి. ఒక్క క్షణంలోనే జీవితాలు మారిపోతాయి అని తెలిసిన తర్వాత ప్రతి క్షణాన్ని మన జీవితంలో ఇస్తున్న దేవుడికి ఎంత భయం కలిగి ఉండాలి, ఎంత భక్తి కలిగి ఉండాలి. ప్రార్థన చేయడం చాలా సులభం అండి. మీ ముందు 24 గంటలు పౌరుషికి ప్రార్థన చేసుకోవచ్చు. ఒక ఆయనట గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అట కంజిని వాయించి పాటలు పాడడంలో. ఒక ఆయన ప్రార్థన చేయడంలో వరల్డ్ రికార్డ్ అట. నేను అడుగుతాను, ప్రభు మనసుకు సంతోషం కలిగించే పొట్టి ప్రార్థన చేయడం కూడా వరల్డ్ రికార్డు శంకరదే అనుకుంటాడు. అంతేనా? శంకర్ ఎంత ప్రార్థన చేశాడు? చాలా చిన్న ప్రార్థన అండి. ఒకే ఒక మాట, అయ్యా ప్రభు అని. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పుడు ఏం చెప్పాను? శంకరి చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు మనలాగే ప్రార్థన చేయలేదండి. ఏం బాబు, దేవాలయం దూరంగా నిల్చుండి గుండెలు బాదుకుంటూ ప్రభు అని పిలవడానికి కూడా యోగ్యత కాదు, ప్రార్థన చేయడానికి కూడా అర్హత కాదు. ఎందుకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు దేవా, నేను పాపిని అని ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన అంగీకరింపబడింది. నీ విస్తారమైన ప్రార్థన అవసరం లేదు, వాస్తవమైన ప్రార్థన కావాలి. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అని ప్రజెంటేషన్ చేయగలగాలి. దేవుడు కొరకు ఎలా బ్రతుకుతావు నిర్ణయం తీసుకుని ఆయన అడగగలగాలి. క్షణాల నుంచి జీవితాలు మారిపోతున్నాయి, బతుకులు తలకిందులు అయిపోతున్నాయి, కుటుంబాలు రోడ్డులు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా ఆయన సంతోషించే విధంగా నడవగలిగిన కుమార్తెగా నీవు నేను లేకపోతే సమృద్ధిని అనుభవించలేము, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి అడుగు పెట్టలేము అనే సంగతిని యెహోషువ తన ముందుంటున్న గుర్తుతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నదంతా ఏమన్నారు తెలుసా? ఎలాగే చెప్పుకుంటాడు, రాళ్ళు శుభ్రం కొడి చంపిమన్నారు. చూడలేకపోవచ్చు. సమాజం అంతా ఏకముగా కూడి ముందు వచ్చిన ఎనిమిదో వచ్చిన చంద్రుడు వచ్చినాయి. ఆ వచ్చిన కింద వచ్చాయి. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకండి. ఆ సర్వ సమాజం
ఇన్ని మాటలు చెప్తున్న యెహోషువని, కాలేబుని, మోషే ఆహారంలో ఆ గుంపును చూసి ఏమని నిర్ణయం తీసుకున్నా తెలుసా? ఎందుకు ఈడేమనుకోడు, శుభ్రం రాళ్ళు ఇచ్చి కొట్టేస్తే సరిపోతుంది. మీరు సినిమా పాటలు పెట్టుకున్నప్పుడు పాస్టరే కదప్పుడు, మీ పెళ్ళికి డ్యాన్స్ చేసినప్పుడు పాస్టరే కదప్పుడు, మీరు డబ్బులు కొట్టుకున్నప్పుడు పాస్టరే కదప్పుడు, మీరు కొట్లింపు తిరుగుతున్నప్పుడు పాస్టరే కదప్పుడు, మీరు ఇంటికి వేసినప్పుడు పాస్టరే కదప్పుడు. ఈ పాస్టర్కి చక్కగా రాళ్ళతో మర్యాద చేస్తే ఆ మర్యాద చేసి అయ్యా నాకు డైరెక్టర్ ప్రమోషన్ ఎక్కడికో తెలుసా? ఎక్కడికో తెలుసా? ఎక్కడికో తెలుసా? పక్కకి మీకు పుణ్యం ఉంటుంది, దానికి పుణ్యం కొట్టుకోండి. నేను పెళ్ళికి వెళ్ళానండి, వేసుకోవడానికి పెళ్ళి అయింది, రిజిస్ట్రేషన్ అయింది, కిందకి దిగామండి. కిందకి దిగ్గానే ఒక పక్క సినిమా పాట ఆర్కెస్ట్రా స్టార్ట్ అయిందండి. క్రైస్తవ వివాహం సినిమా పాట ఆర్కెస్ట్రా స్టార్ట్ అయిందండి. నేను ఇక్కడ నుండి పలుకొని కదా స్టేజ్ నుండి దిగిన పాస్టర్ గారు కదండి, ఆపండి ఆపండి అంటే ఆర్కెస్ట్రా అదే పెళ్ళికొడు పెళ్ళికొడుకు అంటాడు ఏసే అంటాడు. మానవ పెళ్ళి పెడతాను. మీరు అలాంటి పుస్తకాలు పుణ్య కార్యాలు చేయవద్దండి, దౌర్భాగ్యాన్ని ఒడిగొట్టుకోవద్దండి. క్రైస్తవ పిల్లలకి సినిమా పాటలేనండి, క్రైస్తవ పిల్లలకి సినిమా పాటలేనండి, సిగ్గు లేకపోతే సరే. క్రైస్తవ పిల్లలకి అదేం తాళాలండి, అవేం తాళాలండి. మళ్ళా వాళ్ళకి డబ్బులు, మళ్ళా వాళ్ళకి బాబులు, మళ్ళా వెనక రాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి బాబులు. అవసరమండి? అవసరం. సరే, ఆ రోజు పెళ్లి మందిరంలో జరిగింది కదా, మరి మందిరంలో జరిగినప్పుడు నీ మనస్సాక్షి గద్దించలేదా? దేవుడిని బాధ పెడుతున్నానేమో, దేవుడి మనసు కష్టపెడుతున్నానేమో, ఇది దేవుడికి నచ్చుతుందో లేదో ఏమైనా ఆలోచించారండి? ఏమైనా ఆలోచించారండి? దేవుడిని సంతోష పెట్టనంత కాలం మీ ముందు 100 మంది పాస్టర్ గారు వచ్చి ఉపవాసం చేసి ప్రార్థన చేసి నీరు చిలకరించి భాషలతో మాట్లాడి లాభాదేవా గుండెలు బాగున్నా మిమ్మల్ని కాపాడేవారు, ఆ ప్రార్థన చేసేవారు కాపాడేవారు ఈ ప్రపంచంలో ఎవరు? కాపాడాల్సింది ఆయనే, కడుపులు పెట్టుకోవాల్సింది ఆయనే, పోషించాల్సింది ఆయనే. మరి ఆయనే విరోధైతే ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడుతారు చెప్పండి? సిగ్గు సీము నెత్తురు నరాలో ఉండాలని ప్రవహించాలి. నేను క్రైస్తవుడు, నాకు అన్నిటితో కొత్తండి, అన్ని ఆచారంతో కొత్తండి. ఇంకా మనకు పోలేదు ముహూర్తం రాదు, ఇంకా మనకు పోలేదు కట్టుకోవడాలు, గుట్టుకోవడాలు, కొట్టుకోవడాలు. అందరూ పంటకోవడాలు పెట్టి కరెంట్ సాధించాలి పోలేదు కనుక ఆయన ఏం చేస్తారంటే అందరూ ఒకసారి పిలిచి మింగేస్తారండి. ఆయన మింగడం లేదు. కోరహోమాలు దాతాను అడిగాడు తప్పు చేసినప్పుడు అందరూ ఒక దగ్గర చేర్చి మిగతా వాళ్ళందరూ దూరం అయిపోమన్నాడు. అప్పుడు ఏమైందో తెలుసా? గుర్తుందో ఎవరికైనా? అసలు మీకు ఎప్పుడు పరిచయం చేయాల్సిన దేవుడు తెలుసా? మీకు ఎప్పుడు దేవుడు సచ్చినోడు లేపాడు, దేవుడు కాలు ఇచ్చాడు, కళ్ళు లేని కళ్ళు ఇచ్చాడు, దేవుడు పంటలు బాగు, ఇవి కాదండి. దేవుడు ఎలా మింగేశాడో చూపించాలి మీకు. అసలు దేవుడు అవి చేయలేని వారిని ఎలా తినేశాడో చూపించాలి. అసలు ఆలోచించండి. అలా అందరూ దూరం అయిపోయింది కదా, నేలగా నోరు తెచ్చి మింగేసేసాడు వాళ్ళు. నేల నెలలు విడిచి మింగేసేవారు. అవి దేని వల్ల అలా దిగిపోయారు, ప్రాణాలతో దిగిపోయారు పాతాళంలో, డైరెక్ట్ గా ప్రమోషన్. మరి ఈరోజు ఎంతమంది అవిధేయులున్నారు, ఎంతమంది అవిధేయులున్నారు, ఎంతమంది అవిధేయులు కొనసాగడానికి ఇష్టపడుతున్నారు. డబ్బులు లేకపోతే పెళ్ళి అవుతా? కరోనా టైంలో ఎన్ని పెళ్లి లేకుండా, డబ్బులు లేకుండా, కరోనా టైంలో ఎన్ని పెళ్లి లేకుండా, ఫంక్షన్లు లేకుండా, కరోనా టైంలో ఎన్ని మేనతాళాలు లేకుండా పెళ్లి లేకుండా, గుడ్డి చొప్పులు లేకుండా. ప్రేమించి పెళ్లి చేసుకుంటానికి ఏ మేనతాళాలు ఉంటాయి? దండ వరకు గుడి నుంచి వచ్చేస్తారంటే గుడ్డు చొప్పులు లేకుండా పెళ్లి చేసుకోండి. అందరి గురించి దౌర్భాగ్యం ఎందుకు ఇవ్వడం? మళ్ళీ మొక్కసారి అంటాడు ఒకడు, తొక్కబడ్డది అంటాడు ఒకడు. అవసరమా ఇదంతా మన బంధువులా? ఏదన్నది సంతోషపెట్టాను కానీ మీకు కేజీ ఉండింది, ఏదన్నది సంతోషపెట్టాను కానీ అండాలు నింపింది. దేవుడిని సంతోష పెట్టడానికి ఏం చేసాం? ఈరోజు నీ బాధ్యత ఏంటి? ఈరోజు నీ బాధ్యత ఏంటి? నీ కష్టంలో, నీ దేవుడిచ్చిన నీ కష్టార్జనలో, దేవుడిచ్చిన నీ వ్యవసాయంలో,
దేవుడిచ్చిన నీ ఉద్యోగులు, దేవుడిచ్చిన నీ వ్యాపారంలో, దేవుడు నీకు అప్పగించి నీకు ఆరోగ్యం ఇచ్చి నువ్వు చేస్తున్న పనిలో ఎక్కడైనా నమ్మకంగా ఆయనకి ఏమైనా సంతోషం పంచగలిగిందా? ఏమైనా చేయగలుగుతున్నామా? ఏమైనా చేయగలుగుతున్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుడు. దొంగలు అయిపోయింది. ఇంతకుముందు దొంగలంటే ఏం చేసేవాడు తెలుసా? ఒక కొండ కొట్టుకునేవారు, పాల్చుకుంటా. ఒక బొక్కను కాటు ఉండేది, నడుము కొట్టుకుంటే కత్తెర ఉండేదండి, మొగాడు రోజు తిరిగేవారండి. ఈరోజు దొంగలు గుళ్ళో ఉన్నారండి, దేవాలయంలో ఉన్నారండి, పాటలు పాడుతున్నారండి, ప్రార్థన చేస్తున్నారండి, వాక్యాలు బోధిస్తున్నారండి. కన్నీరుగా ఏం చేస్తున్నారండి? ఎవరట మేము దొంగతనం చేయలేదండి, మా గుళ్ళో కొట్టమండి. గుళ్ళోకి కాదు, నువ్వు దేవుడి దగ్గరనే. ఆయన సంతోషపెట్టి ఏం చేయగలుగుతున్నావు? మాటలో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, ఆయన సమయం ఇవ్వడంలో మార్పు లేదు, నిదానం ఇవ్వడంలో మార్పు లేదు, అసలు ప్రవర్తన ఏమీ మార్పు లేదండి. జోదర్ దగ్గర మనోలే ఆన్లైన్ గేమ్లు అయిపోయి అందరికి. ఆన్లైన్ గేమ్లు కన్నాడు ఒక్కొక్కరు పట్టుకొని, ఎవరు ఇచ్చాడని కన్నాడు ఒక్కొక్కరు పట్టుకొని ఆన్లైన్ గేమ్లు అయిపోయాయి. నీకు నిలబడడానికి గేమ్ లేదు, బ్రతకడానికి అవకాశం లేదు. బరి తెగించి తిరుగుతాను, ఎవరు బాగు చేస్తారు? అశ్లీల చిత్రాలు చూస్తున్నాం, ఎవరు బాగు చేస్తారు? కుటుంబం నిలబడడానికి ఏమైనా ఆలోచిస్తున్నావా? బ్రతకడానికి ఏమైనా ఆలోచిస్తున్నావా? బైబిల్ బ్రతకడానికి దేవుని మీద చూడడానికి ఏమైనా ఆలోచిస్తున్నావా? నీ పరలో తండ్రిని సంతోష పెట్టగలిగే ఏమైనా చేస్తున్నావా? ఎవరైనా ప్యాకెట్ ఆడినప్పుడు ఇంత ముందు చూసినప్పుడు మీరు ప్యాకెట్ ఆడడానికి భయపడేవారండి. ఈరోజు ప్యాకెట్ వాతావరణం అడుగుతున్నారు. ఈరోజు అసలు ప్రభుత్వాలు ఎంత దరిద్రమైన దౌర్భాగ్యం ఏంటంటే, ప్రభుత్వాలు పెద్దలు ఎంత దౌర్భాగ్యం అంటే, ఇంతకుముందు సారా ఉంటే ఎక్కడైనా సారా ఇంట్లో ఉండేది, పోలీసుని పంపించేసి ఆ జైల్లో పడేశారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేశాయంటే, అది కాదు మేమే సారాన్ని పంపిస్తాం, మీరేం చేయొచ్చు, తాగొచ్చు అని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రభుత్వాలు ఇంతకుముందు ఎక్కడైనా ఎవరైనా పొరపాటు తప్పు చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టేవారండి, వ్యభిచార నేరాలు కదా. ఇప్పుడు ప్రభుత్వాలు ఈ నెట్వర్క్ కి అనుమతి ఇచ్చేసి అశ్లీల చిత్రాలని వాళ్ళ మొబైల్లో చూసుకోండి అని పంపుతున్నాయి. సెలవు నెట్ ఓపెన్ చేస్తే చాలండి, నువ్వు అడిగిన అడగకపోయినా సగం పక్కలతో ముందండి, ఇంకా నువ్వు లోపలికి వెళ్తే పూర్తి పక్కలేండి. ఎవడు చెబుతాడండి ప్రభుత్వం పెద్దలకు బుద్ధి? దేశం బాగుందా? ఈ దేశానికి పంట బాగా, ఈ దేశంలో నదులు పారాలా, ఈ దేశంలో సుభిక్షంగా ఉండాలా? దేవుడి మనసుకు కష్టం కలిగించే విధముగా ప్రవర్తిస్తున్న ప్రజల యొక్క బుద్ధిని ఎవరు మారుస్తారు? దేశంకి స్వాతంత్రం ఎక్కడొచ్చింది? స్వాతంత్రం తీసుకురావడానికి పోరాడింది గాంధీ. ఏమో మద్యం లేని నా దేశాన్ని చూడాలని నేను కోరుకుంటే, ఆయన పుట్టినరోజున, ఆయన చనిపోయిన రోజున మద్యాన్ని దూరం పెట్టి మిగతా రోజుల్లో లైసెన్స్ ప్రభుత్వం వేలం పాటలు పెట్టిందండి. ఈ ప్రభుత్వాల ప్రజలను కాపాడేది, ఈ ప్రభుత్వాల ప్రజల క్షేమాన్ని కోరుకున్నది. ప్రజల క్షేమాన్ని కోరుకున్నది ఎవరో తెలుసా? ఒక్క తండ్రి అయిన దేవుడే. ఆ మనసును ప్రజలకు తెలియజేయాలని వచ్చిన ప్రభు అయిన క్రీస్తేసేనండి. అలా మనందరి మనసును దేవుడితో తిప్పడానికి మనకు సహకరిస్తున్న పరిశుద్ధాత్ముడేనండి. ఇది మాట చెప్తున్నా, ఇవి ఎక్కడ చెప్పాలో తెలుసండి? పార్లమెంట్ లో చెప్పాల్సిన మాటలండి, ఐక్యరాజ్య సమితిలో చెప్పాల్సిన మాటలండి, ప్రపంచ వేదిక మీద చెప్పాల్సిన మాటలండి, ప్రపంచంలో ప్రభుత్వం పెద్దలుగా ఉన్న అధికారులందరినీ కూర్చోబెట్టి ఆ పనిలో కలిగిన మనసును విప్పి చెప్పాల్సిన మాటలు ఈరోజు ముఖ్యంగా నీకు నాకు దొరుకుతున్నాయండి. మారకపోతే, మనసు తిప్పుకోకపోతే, పరలోక తండ్రి అయిన దేవుని యొక్క మనసుకు సంతోషం కలిగించే పని నీవు నేను చేయకపోతే ఎవరు మనల్ని బాగు చేస్తారు? ఎవరు మనల్ని బాగు చేస్తారు? ఒక మాట చదివి ముగించుకుందాం. అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం మరొకసారి. యెహోవా మన యందు ఆనందించిన యెడల, ఇప్పుడు యెహోవా మన యందు అన్న దగ్గర దేవుడు మన యందు అని మాట్లాడతాం. చెప్పండి. దేవుడు మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. ఆగట స్వతంత్ర భారతాన్ని కావాలని పోరాడి లక్షల మంది ప్రాణాలు అర్పించారు. ఎప్పటికీ కూడా ఆ స్వాతంత్రం యొక్క ఫలాన్ని అనుభవించడం లేదు. ఇంకా గొడవలే, ఇంకా మత పోరాటాలే,
ఇంకా ఆర్థికపరమైన అసమానతతో కూడిన వెనకబాటుతనమే. నువ్వు ఒక దేశంలో క్షేమంగా ఉండాలి, భద్రతగా బ్రతకాలండి, సౌలభ్యాన్ని అనుభవించాలండి, క్షేమాన్ని అనుభవించాలండి, సమృద్ధిని అనుభవించాలండి, దేవుడితో ఇంటి యజమానులుగా నీకు నాకు ఉండాల్సిన సంబంధం సరిగా ఉండాలి. యెహోషువ మాట్లాడుతూ ఇవన్నీ అయిపోయిన తర్వాత పాలు తేనెలు ప్రవహించి దేశంలో అడుగుపెట్టేసిన తర్వాత అంతా అయిపోయి యెహోషువ తన పనంతా ముగించుకుని చివరికి యెహోషువ చెబుతున్న మాట ఏంటో తెలుసండి? ప్రజలందరూ చూసి ఇదిగో మీ ఇష్టం, మీకు నచ్చినట్టు మీరు బతకండి, ఇదిగో నేను పర్లేదు, నేను నా ఇంటి వాళ్ళను యెహోవాను సేవించను. చివరి మాట చదవండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం ముగించుకుందాం. 15వ వచనం, యెహోవాను సేవించుట. ఆ దేవుడిని నమ్ముకోవడం మీకు ఒకవేళ కష్టం అనిపిస్తే మీరు ఎవరిని సేవించదురో నది అందరూ మీ పితరులను సేవించను. మీకు నచ్చినట్టు బతకండి. అమూరీయ దేశంలో మీరు నివసించుతున్నారే, మీ ఇష్టమే, మీకు నచ్చినట్టు ఉండండి, డబ్బులు తెచ్చుకుంటారో, డోర్ తెచ్చుకుంటారో, తాగుతారో, తిరుగుతారో, గొడ్లు గెలుతారో, ఒకరినొకరు పొడుచుకుంటారో, మీ ఇష్టమే, తగలబడండి. కానీ నేనేం చేస్తాను తెలుసా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. నాకు తెలుసు ఆయన చేసే కార్యాలు. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు ఆయన, నేను ప్రత్యక్ష సాక్షిని. నాకు తెలుసు ఐగుప్తులో తెగులు తప్పించి ఐగుప్తిని చెదగొట్టాడు ఆయన, అక్కడి నుండి క్షేమంగా తీసుకొచ్చాడు, నేను రుచి చూశాను. అరణ్యంలో బండలో నుండి నీళ్ళిచ్చాడు, నేను రుచి చూశాను. ఆకాశం నుండి మన్నానిచ్చాడు, నేను రుచి చూశాను. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఆయన ఉన్నాడు, నేను రుచి చూశాను. ఇదిగో అమోరీలు, కిరీచీలు, పెరిచీలు ఎందరో వారందరినీ తోలేసేసి ఈ పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని ఇచ్చాడు. దానికి నేను ప్రత్యక్ష సాక్షి. కాబట్టి నేను ఏం చేస్తాను తెలుసా? ఇన్ని కార్యాలు చేసిన యెహోవాను నేను నా ఇంటి వారు సేవిస్తాను. మీ నిర్ణయం మీది. తలలో వచ్చినట్టు ప్రార్థన చేసుకున్నాం. మోకరించడానికి వీలైన మోకరించండి. దేవుడిని అడగడానికి, హృదయాన్ని వైపు తిప్పుకోవడానికి, పరలోక తండ్రి అని బ్రతుకులాడడానికి, మనం పూర్వకంగా దేవుడి కొరకు ఏం చేయడానికైనా సిద్ధపడగలిగిన మనస్సాక్షి ఎవరికైనా ఉంటే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన మీరున్న స్థలంలో కాదు, మీరు ప్రార్థన. మా పరలోక తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మా ముందు బ్రతికిన విశ్వాస వీరుల యొక్క జీవితాలు, మీరు చేసిన కార్యాలు మాకు రుజువులుగా, సాక్షులుగా మీరు ఉంచి సత్యమందు మేము నిలవబడాలి. ఆ సత్యం ద్వారా మాకు కలిగే స్వాతంత్ర్యాన్ని మేము అనుభవించాలి. పరలోక తండ్రి మీరు సంతోషించగలిగిన మంచి ప్రవర్తన మేము కలిగి ఉండాలి. అలా మేము నడుచుకున్నప్పుడు మా నేల, అలా మేము నడుచుకున్నప్పుడు మేము కాపుకున్న దేశం, అలా మేము నడుచుకున్నప్పుడు మేము ఉంటున్న కుటుంబం నెమ్మదిని, సమృద్ధిని అనుభవించగలుగుతుంది. నీవు రాయించి ఉంచిన సంగతుల ద్వారా మేము నేర్చుకున్నాం. వాటి ప్రకారం నడవడానికి, మనసు తిప్పుకోవడానికి ప్రభువును అనుగ్రహించడం, సహాయం చేయండి. మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనములు చెల్లిస్తాం. వాక్యానుసారమైన ఫలమును ఫలించడం, మీ పిల్లల మీద మాకు ఆయుష్ని పొడిగించి అవకాశాలను అనుగ్రహించడం, మేము మా ఇంటి వారితో కలిసి మిమ్మల్ని సేవించేవారు, మీ మాట ప్రకారం నడుచువారు మేము కృపదయ చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.